హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం విడా V2 ప్లస్ అనే మోడల్ అయితే వచ్చిందనమాట. V2 ప్లస్, V2 లైట్, అలాగే V2 ప్రో అని మనకి 2025 మోడల్ అయితే వచ్చేసింది. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఎలా ఉండబోతుంది, ఏ మార్పులు తీసుకొచ్చారు, వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం. ఫ్రెండ్స్, ముందుగా వాళ్ళు తెచ్చిన చేంజెస్ చూసుకుంటే మనకు ఇండికేటర్స్ లైట్ బయటికి వచ్చేదనమాట. ఇప్పుడు దీన్ని లోపలనే అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ కూడా మనకు చేంజ్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే మనకి విజార్డ్ అయితే ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే మనకి ఇక్కడ కింద గ్రే కలర్లో మ్యాట్ కలర్లో అయితే వచ్చిందనమాట. అలాగే విడా వాళ్ళు ఇది ఉంది. అలాగే మనకి ఇక్కడ వచ్చి డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి. మనకు 2 ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయన్నమాట. ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే మనకు డ్యూయల్ టెలిస్కోపింగ్ సస్పెన్షన్ వస్తుంది. సూపర్గా ఉండే క్వాలిటీగా ఉండే మడ్గార్డ్ వస్తుంది. అలాగే రిఫ్లెక్టర్స్ వస్తాయన్నమాట. అలాగే 220mm మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. 12 ఇంచెస్ అలై వీల్ అయితే వస్తుందన్నమాట. టైర్స్ చూసుకుంటే 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ కూడా ఒక రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి దీంట్లో వచ్చి కాలు పెట్టుకోవడానికి ఉండే ఫుట్ రెస్ట్ లాంటివి ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. ఇంకా మనకు డిస్ప్లే విషయానికి వస్తే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇందులో వస్తుందన్నమాట. ఇందులోనే మనకు క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకు డిస్ప్లే చూసుకుంటే ఫుల్ అండ్ ఫుల్ టచ్ వస్తుంది. అలాగే ప్లస్ నావిగేషన్ బటన్ కూడా పక్కన ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మనము దాన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో టైం ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది, అలారం టైం ఇవి కూడా దీంట్లో ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ క్యాలెండర్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఓడోమీటర్ వస్తుంది. అలాగే ఎంత స్పీడ్ ఉందనేది తెలుస్తుంది. అలాగే ట్రిప్ మీటర్ ఉంటుందన్నమాట. ఇంకా డిస్ప్లే చూసుకుంటే దీంట్లో డిస్ప్లేలో ఆటో, లైట్, డార్క్ ఇట్లా మోడ్స్ ఉంటాయన్నమాట. మనకు కావాలంటే లైట్ మోడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే డార్క్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా లైట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్నెస్ ఎంత కావాలంటే అంత మనం తగ్గించుకోవచ్చు అనమాట. దాన్ని పూర్తిగా ఆపేస్తే డ్రిమ్ అయిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. అలాగే ఆటోలో కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. కనెక్ట్ వచ్చి మనకి ఇది వైఫై కనెక్ట్ అది మనం వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మై స్కూటర్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో బూస్ట్ ఉంటుందన్నమాట. బూస్ట్ మోడ్తో వచ్చి ఏదైనా మనము ఓవర్టేక్ చేయాలనుకుంటే మనం బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుని కూడా ఓవర్టేక్ అయితే చేసుకోవచ్చు. అలాగే బజర్ సౌండ్ అయితే ఉంటుందన్నమాట. ఆ సౌండ్ కూడా మనకు ఇండికేటర్స్ వచ్చేటప్పుడు అలా సౌండ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు ఆక్స్ బ్యాటరీ, దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇలాంటివి కూడా దీంట్లో మనము పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చి మోడ్స్ అయితే ఉంటాయి, 3 మోడ్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ SOS స్విచ్ కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ కాల్ ఈ విధంగా స్విచ్ అయితే ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మనకు లైట్ మోడ్లో కూడా లైట్ అంటే విడా లైట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. SOS ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇందులో చూసుకుంటే డిస్ప్లేలో మనకు ఎకో మోడ్లో చూసుకుంటే ఎకో మోడ్ మనకు స్పీడ్ మోడ్ చూసుకున్నాం అనుకోండి, అంటే స్పోర్ట్స్ మోడ్లో మనకు 81 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ వస్తుంది. ఇందులో వచ్చి మనకు చూసుకుంటే 2 మోడ్సే వస్తాయన్నమాట. ఒకటి రైడ్ వస్తుంది, ఒకటి మనకు ఎకో మోడ్ వస్తుంది అనమాట. ఈ విధంగా 2 మోడ్సే వస్తాయి. V2 లైట్లో. V2 ప్లస్లో చూసుకుంటే మనకు 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఎకో మోడ్ ఒకటి, రైడ్ మోడ్ ఒకటి, స్పోర్ట్స్ మోడ్ ఒకటి. మనకు రేంజ్ మనకు ఎంత వస్తుంది అనేది ఇప్పుడు 45% బ్యాటరీ ఉంది అందులో. దాంట్లో మనకు రేంజ్ 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఎకో మోడ్లో చూసుకుంటే 45%కు 45 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే ఇందులో చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ స్పోర్ట్స్ మోడ్లో మనం ఆన్ చేసుకుంటే స్పోర్ట్స్ మోడ్ మనకు వచ్చి దగ్గర 81 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. మీరు గమనించవచ్చు దీంట్లో చూడండి, 81 కిలోమీటర్స్ వరకు మనకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే మనం ఎకో మోడ్లో చూసుకుంటే 45 కిలోమీటర్స్ ఎకో మోడ్లో మనకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే మనకు రైడ్ మోడ్లో 71 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో మనకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ ఇటుపక్క కూడా మనకు డిమ్ అండ్ డిప్ లైట్స్ అవన్నీ కూడా దీంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు. అంతేకాకుండా మనకి ఈ సైడ్ కూడా చూసారు కదా, మిర్రర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇది ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మనకు క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ మోడ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, రివర్స్ మోడ్ లాంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు లైట్ డిమ్ అండ్ డిప్ లైట్, అలాగే మనకు హజార్డ్ స్విచ్ కూడా ఇందులో వస్తుందన్నమాట. మనకు నావిగేషన్ బటన్స్ ఉంటాయి, లైట్స్ ఇవన్నీ మనకు ఉంటుంది.
అలాగే ఇందులో మనకు మొత్తం పైన మోడ్స్ పరంగా వెహికల్ పరంగా చూస్తే చూడడానికి మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో అలాగే మనకు చూడండి ఇక్కడ పవర్ ఆఫ్, నావిగేషను, జీపీఎస్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్ట్ లాంటివి ఆప్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. మనకు సైడ్ బై సైడ్ నావిగేషన్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ కీస్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు పాత దానికంటే ఇప్పుడు కీస్ కొంచెం పెద్దదిగా సైజ్ కొంచెం బల్క్ చేశాడని చెప్పొచ్చు V1 కంటే V2లో మనకు. అలాగే మనకి ఇక్కడ బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి ఉండే స్విచ్ కూడా దీంట్లో ఉంటుంది. అలాగే లైట్స్ మనం ఎక్కడైనా దూరంగా ఉన్నామంటే ఆ లైట్ని మనకు అది రిఫ్లెక్ట్ అయితే చేస్తుంది అనమాట, వెహికల్ ఎక్కడ ఉందని చెప్పేదానికోసం మనకు తెలుసుకోవచ్చు దాన్ని. ఆ విధంగా మనకు పార్క్ మోడ్ అయితే ఉంటుంది. కీస్ కూడా చూడండి ఎలా ఉందనేది, ఈ విధంగా కీస్ ఉంటుందన్నమాట. కీస్ ద్వారా కూడా మనం దాన్ని చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్విచ్ ఉంటుంది ఆన్ చేయడానికి, బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. అలాగే మనకు బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇందులో బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా మీరు చూసుకోండి ఎలా ఉందనేది. కీస్ అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే మంచి లుక్ ఉంది, మన చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఒక మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ USB పోర్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి. మనకు టైప్ A పోర్ట్ అయితే ఉందన్నమాట, అది కూడా మనకు 3.0 పోర్ట్ అయితే ఇచ్చాడు. అలాగే ఇది వచ్చి DCC ఛార్జర్ అనమాట, అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మనకు 1.5 అవర్ లేదా 2 అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అలాగే మనకు మెయిన్ ఛార్జర్లో చూసుకుంటే 5.5 అవర్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇంకా అలాగే ఇది V2+ అని మనకు అక్కడ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, లోగో అంతా. అలాగే మనకు పెద్ద డ్యూయల్ సీట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ స్విచ్ అయితే ఉంది, స్విచ్ చేసామంటే ఓపెన్ అయితే అవుతుంది. ఇందులో మనకు 26 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు వాళ్ళు దీంట్లో టూల్ కిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ కూడా ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు ఆ బ్యాటరీ ఆప్షన్ దగ్గర. ఇది వచ్చి మనకు నార్మల్ ఛార్జర్ అనమాట. ఇది వచ్చి ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది. కొంచెం స్లో ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. 5 hours 50 minutes అయితే ఛార్జింగ్ అయితే పడుతుంది. బ్యాటరీస్ దీంట్లో 2 బ్యాటరీలు అయితే వస్తాయన్నమాట. బ్యాటరీ ఓపెన్ చేసుకోవడానికి ఈ విధంగా కీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు తీసి ఓపెన్ అయితే చేసుకోవచ్చు. V2 Pro+లో మనకు వచ్చి 3.4 kW వస్తుంది. అలాగే V2 Proలో చూసుకుంటే 3.9 kW డ్యూయల్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఈ బ్యాటరీ మనకు వోల్ట్స్ కూడా చూస్తాం మనం కావాలంటే. దీంట్లో వచ్చి 51.4 volts 33 Ah బ్యాటరీ అనమాట. 1720 Wh/hour అయితే ఇందులో ఉంటుందన్నమాట. డ్యూయల్ బ్యాటరీ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు 51.4 volts 33 Ah బ్యాటరీలు 2 వస్తాయి దీంట్లో. ఈ విధంగా మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు క్లోజ్ చేసిన తర్వాత కూడా మనకు కొద్దిగా స్పేస్ అయితే ఉంటుంది. ఆడ కూడా మనం ఏదైనా పెట్టుకోవాలంటే మనము పెట్టుకోవచ్చు వస్తువులు. అంటే 2 బూట్ స్పేస్లు అయితే వస్తాయన్నమాట. ఇందులో కూడా ఏదైనా చిన్న వస్తువులు, చిన్న డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవాలన్నా కూడా మనము ఆ ఏరియాలో పెట్టుకునేదానికి బాగుంటుందన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత బ్యాటరీస్ అయితే మనకు ఈ విధంగా ఉంటాయి. మొత్తం చూస్తున్నారు కదా, దీంట్లో ఈ విధంగా ఉంటుంది మనకు. అలాగే స్వింగ్ ఆర్మ్ చాసిస్ కూడా ఇందులో వస్తుంది. డైమండ్ కట్ వీల్స్ అయితే ఉంటుందన్నమాట. IP67 and 68 రేటింగ్స్ కూడా ఉంటాయి. IP67 మోటార్కి వస్తుంది, 68 బ్యాటరీకి అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇందులో 3.4 secondsలోనే దీన్ని యాక్సిలరేషన్ చూసుకుంటే 3.4 secondsలో 0 to 40 kilometers అయితే చేరుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకా మనం దీంట్లో ఛార్జింగ్ టైం చూస్తే 6 hours దగ్గర ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మనకు మోటార్ చూసుకుంటే PMS మోటార్ చాసిస్ చూసారు కదా మీరు, స్వింగ్ ఆర్మ్ చాసిస్ అయితే ఇందులో రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఎక్కువ స్ట్రాంగ్నెస్ అయితే వెహికల్కి వచ్చిందనే చెప్పాలి. ఇంకా అంతేకాకుండా PMS మోటార్ అయితే దీంట్లో వాడడం జరిగింది. ఇది 6 kW PMS మోటార్ అయితే వస్తుంది అనమాట. వీల్స్ కూడా చూడండి డైమండ్ కట్ అలే వీల్స్తో అయితే వస్తుంది లుక్ చూడడానికి. బ్యాక్ సైడ్ మనకు సస్పెన్షన్ చూసుకుంటే డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది, సింగిల్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఈ విధంగా ఉంటాయి. అలాగే మనకు టైల్ ల్యాంప్ కూడా బ్యాక్ సైడ్ బాగుంటుంది అనమాట. ఒక మంచి PMSM మోటార్తో అయితే ఇది వస్తుంది. ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. 6 kW మనకు PMSM మోటార్ వస్తుంది. 6 kW PMSM మోటార్తో మనకు ఇది వచ్చి 80 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు చెప్పడం 85, 81 వరకు అయితే టాప్ స్పీడ్ అయితే వస్తుందని చెప్పాలి. వెహికల్ పరంగా అయితే చాలా బాగుందండి. ఎక్సలెంట్ వెహికల్, చూడడానికి కూడా బాగుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది 1,15,000 రూపీస్ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. గ్రేడబిలిటీ చూసుకుంటే మనకు 18 degrees గ్రేడబిలిటీ అయితే ఇందులో వస్తుంది. అలాగే మనకు 25 Nm టార్క్ ఇందులో ఉంటుందన్నమాట.
AP 67-68 రేటింగ్స్ అయితే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అంటే చాలా సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కంప్లైంట్స్ ఏం లేవు దీని మీద. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.